కీర్తనలు 109 అధ్యాయం. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ కపటము గల నోరు తెరిచియున్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము. అపవాది వాని కుడిపక్కన నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనం వెదుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించుకొందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక. వానికి కృప చూపువారు లేకపోదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపువారు ఉండకపోదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక. వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవునుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకంలో నుంచుకొనుగాక. వాని తల్లి పాపము తుడుపుపెట్టబడకయుండునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయునట్లు ఆ పాపము నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక. ఏలయనగా కృప చూపవలనన్న మాట మరచి శ్రమనొందిన వారిని, దరిద్రుని, నలిగిన హృదయం గలవానిని చంపవలనని వాడు అతని తరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చియున్నది. దీవెన యందు వానికిష్టం లేదు గనుక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసుకొన్నట్లు వాడు శాపం ధరించెను. అది నీలవలె వాని కడుపులో చొచ్చియున్నది. తైలం వలె వాని ఎముకలలో చేరియున్నది. తాను కప్పుకొన్న వస్త్రం వలెను, తాను నిత్యము కట్టుకొన్న నడికట్టు వలెను అది వానిని వదలకుండునుగాక. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతీకారము. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయుము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నేను దీనదరిద్రుడను. నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది. సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను. మిడతలను పారదోలినట్టు నన్ను పారదోలుదురు. ఉపవాసము చేత నా మోకాలు బలహీనమాయెను. నా శరీరం పుష్టి తగ్గి చిక్కిపోయెను. వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని. వారు నన్ను చూచి తమ తలలు ఊచుదురు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియూ, యెహోవావైన నీవే దీన్ని చేస్తివనియూ వారికి తెలియునట్లు నాకు సహాయం చేయుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు. వారు లేచి అవమానం పొందుదురు గాని నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక. తమ సిగ్గునే నిలువుటంగీ వలె కప్పుకొందురుగాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపర్చువారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు.